రామనామమే నా ప్రాణంలో నినదించే గానం, ధర్మ మార్గమే జీవితం చెప్పే శాశ్వత జ్ఞానం. అయోధ్యలో ఉదయించిన సత్య సూర్యుడు, లోకాలకు మార్గదర్శి శ్రీరాముడు. అయోధ్యపురిలో దశరథుని ఆరాధన ఫలితం, పుట్టినాడు చతుర్వేదాల సాక్షిగా దివ్యసుతుడు. రామధర్మ స్వరూపుడు, శాంత స్వభావుడు, విశ్వామిత్రునితో సాగిన యజ్ఞ రక్షణ యాత్ర, తాటకవధతో ధర్మం నిలబెట్టిన వీరుడు. అహల్యకు మోక్షమిచ్చిన కరుణామయుడు. మిథిలా నగరంలో శివధనుసు విరిచిన మహిమ, సీతా హృదయంలో వెలిగిన పావన ప్రేమ. రాజ్యాభిషేక వేళలో విధి వక్రించింది, కైకేయి వాక్యంతో వనవాసం మొదలైంది. సీతమ్మతో లక్ష్మణుడితో అడవులు దాటుతూ సాధుల రక్షణలో కాలం గడిపాడు. శూర్పణఖ అహంకారం అగ్నిలలా మండింది, మారీచ మాయలో మృగం రూపం వచ్చింది. సీతమ్మను దూరం చేసిన దుష్టయుక్తి, విధి మార్గంలో మొదలైన విరహగాథ. లంకాధిపతి రవణమాయ చేసి సీతను తీసుకున్నాడు. జటాయువు యుద్ధించి ప్రాణాలు అర్పించాడు. విరహ వేదనలో రాముడు విలాపించాడు, ప్రకృతినే సాక్షిగా తన బాధను పంచుకున్నాడు. శబరి భక్తితో మార్గం చూపింది, కిష్కింధలో స్నేహం సుగ్రీవునితో ఏర్పడింది. వాలి వధతో ధర్మం నిలబెట్టాడు. సీత కోసం అన్వేషణ దిశగా సాగాడు. హనుమన్ సముద్రం దాటి లంక చేరాడు. అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు. రాముడి ముద్రతో ఆశ నింపాడు, లంకను అగ్నితో జ్వలింపజేశాడు. భక్తి శక్తితో అసాధ్యాన్ని సాధ్యం చేసినాడు. రామదూతగా చరిత్రలో నిలిచిపోయాడు. వానర సైన్యం సముద్ర తీరంలో నిలిచింది, రామసేతు నిర్మాణం మహిమగా మారింది. లంకపై యుద్ధం ఘోరంగా జరిగింది, ఇంద్రజిత్ కుంభకర్ణుడు నేల రాలిపోయారు. ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన దుష్ట శక్తి చివరికి రామ బాణంతో ఛిద్రమైంది. రావణ సంహారంతో సత్యం వెలిగింది, లోకానికి న్యాయ
ఉందని లోకం గ్రహించింది. అయోధ్యకు తిరిగి విజయ ఘంటాలు మోగాయి, పట్టాభిషేకంతో రామరాజ్య